నేను ఎవరు బేబే కాదు, సేవకుంది ప్రమాణంగా దేవునితో, ప్రమాణంగా దేవునితో నేను సేవకుంది. అందుకే నన్ను ఇష్టపడతారు ఈ ఊర్లో. సార్ నాకు అంతకన్నా ఏమొద్దు. ఖచ్చితంగా శబరమ్మ మేము మీ వెంట ఉంటాం. మున్సిపాలిటీలో ఏమి చెయ్యాలో మాకు సూచన సలహాలు మేము ఖచ్చితంగా ఇస్తాం. ఇటు కేంద్రము అటు రాష్ట్రం నుంచి వచ్చే నిధులను కూడా ప్రయత్నం చేసి తీసుకొచ్చి చేస్తాం. ఒకటి నేను కోరుకునేది ఏమంటే ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగలేదు. అది చాలా ఫ్రాడ్ అనేది నా నంబర్ 1 ఎనిమి నాకు. అది చేసుకుంటూ వెళ్ళండి. మా పూర్తి సహకారం ఉంటుంది. ఎవరికేం పెద్దగా దొంగాల్సిన పని లేదు. పబ్లిక్ ఎన్నుకుంటే మీరు ఎన్నుకోబడ్డారు, వార్డు మెంబర్లు అయ్యారు, చైర్మన్. అంతేగాని ఎవరు నామినేటెడ్ పోస్టులు కాదు, ఎన్నుకుంటారు. కాబట్టి మీరు మీ యొక్క వర్క్ గట్టిగా ఇంతకుముందు చేసిన దానికంటే ఒక 10 గంటలు ఎక్కువగా తీసుకురండి. ఎందుకంటే ఇంకా 20 నెలలు టైం ఉంది మీకు. ఆ 20 నెలలలో పేరు నిలబెట్టండి. నేను ఇంకా మీరు కూడా కొన్ని విజిట్ చేయాలి, కొన్ని ప్లేసెస్ అవి చూసి రండి. దాని ప్రకారంగా కొన్ని మనం చేసుకుంటూ పోతాం. ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్నెన్నో ఏజెన్సీస్ మనకు మరి ఫైనాన్స్ ఫండింగ్ చేసేటటువంటి ఏజెన్సీస్ ఉన్నాయి. వాటన్నిటిని ఆరా తీసి క్షుణ్ణంగా మనకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ముందుకు పోతాం. ధైర్యం ఉందండి. వీళ్ళు కూడా ఎవరిని మిస్బిహేవ్ చేయలేదు. మేము రసూల్ అనేటటువంటి వాడు మెకానిక్ అతన్ని మరి పెట్టుకొని మనం ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. అటు ఎప్పుడు అతనితో మేము ఏదో పెట్టాం కాబట్టి మీరు మాకు లొంగి ఉండాలి ఎన్నడూ చేయలేదు. మీకు ఇచ్చే గౌరవము, మీకు ఇచ్చేటటువంటి ఇది తప్పకుండా ఉంటుంది. ఏదున్నా నాకు చెప్పండి, సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, లేదా నాకు కొంతమందికి నా ఫోన్ నెంబర్ ఇచ్చిను. నా ఫోన్లో మాట్లాడుతుంటే రాయాలని, బట్ ఏదన్నా నాకు చెప్తుంది. సంశయం పడాల్సిన తప్పు ఈ సమస్య ఒక 10 నిమిషాలు మళ్ళీ రిప్లై ఉంటుంది. కార్డు కానీ ఇంకోటి కానీ అన్నీ నోట్ చేసుకోండి. నేను మీతో పాటుగా తిరుగుతాను. వారం కాకుండా 10 రోజులు తిరుగుదామంటే తీర్చుకోవాలి. ఇది నేను ఇస్తున్న సలహా. సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంది. ఇది ఆ లిస్ట్ వచ్చిందా? ట్యాంక్ వెళ్ళాడు, మలయాళ ట్యాంక్. దాని పేరే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. అది నీళ్లు వదులుతున్న లోపడిపోతుండే, నిలబడేది లేక ట్రాక్స్ ఉండే లోపల రాక్ షీట్ ఉంది, దానిలో నుంచి వెళ్ళిపోతుంది. అసలు నాంది అదే. మొత్తం ఈ 2 జిల్లాలలో నంద్యాల డ్రింకింగ్ వాటర్ స్కీమ్ రావడము, ప్రధానమంత్రి గారు శాంక్షన్ చేయడము, మలయాళ అయితే అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ ట్యాంకే నాంది. దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ అన్ని స్టడీ చేశాం. నేను అక్కడ ఉన్నటువంటి రాజు కలెక్టర్ గారు, కొప్పుల రాజుని, ఆయన ఢిల్లీలో ఉంటారు. ఆయన నేను కలెక్టర్గా ఉన్నప్పుడు చేశాను. చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి ఆనాడు పెద్ద శాంక్షన్ ఇప్పించాము. అది ఎక్స్టెండ్ అవుతూ ఈవెన్ పట్టికొండ ఆ ఏరియాలో కూడా నంద్యాల డ్రింకింగ్ వాటర్ స్కీమే, పట్టికొండలో ఉన్న నంద్యాల డ్రింకింగ్ వాటర్ స్కీమే దాని పేరు. అట్లా తీసుకొచ్చాము. ఇది నందికొట్కూరు నేను మొదటి నుంచి తెలుసు. నాకు జనాభా పెరుగుతుంది. అదే కాకుండా పల్లెలలో నుంచి వచ్చి సెటిల్ అవుతున్నారు ఎక్కువగా. నీటి సమస్య వస్తుందని తెలుసు. ఇది మంచి ప్రపోజల్. ఇది ఎస్ఎస్ ట్యాంక్ ఇంకోటి నిర్మాణం దీని మీద ప్రయత్నం చేస్తాం. గట్టిగా తప్పకుండా. సుధాకర్ రెడ్డి గారు, అదే రకంగా 1వ వార్డు చిన్నరాజు, అదే రకంగా జయమ్మ గారు, కరిష్మా 8వ వార్డు, లక్ష్మీదేవి గారు 9వ వార్డు, రూపాదేవి గారు, విజయమ్మ
అన్ని హౌసింగ్ బోర్డులో తర్వాత లాలు ప్రసాద్ 12 శాంతి కుమారి గారు 13వ వార్డు, అబ్దుల్ రమూఫ్ గారు 17వ వార్డు, లక్ష్మీదేవి గారు 21వ వార్డు, ప్రశాంతి 22వ వార్డు, సురేష్ 23వ వార్డు, సమీరా 27వ వార్డు, రాధిక 28వ వార్డు, చాంద్ బాషా హెల్త్ అబ్దుల్ హమీద్ గారు, అదే రకంగా అల్లరి కృష్ణ, అబ్దుల్ గఫార్, సుశీలా దాదాపుగా షేక్ నయీబ్ 7వ. ఐదు